హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మరమరాలతో అయితే ఎగ్ ఉగ్గాని తయారు చేసుకుంటున్నాను. మనకి ఇంట్లో ఎప్పుడు టిఫిన్ పిండి అవైలబుల్గా లేనప్పుడు సడన్గా అయితే ఇది చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇలా అప్పటికప్పుడు ఈ ఉగ్గానిని తయారు చేసి పెట్టచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా చాలా నచ్చుతారు కూడా. ఈ ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనమైతే ఈ మరమరాల్ని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలా. ఒక 5 నిమిషాలు అయితే ఇలా నానబెట్టుకోవాలి వీటిని. అంటే ఇవి నానితే చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మనకైతే చూసారు కదా, మనం వీడియోలో చూపించినట్లయితే ఇలా చేసుకోవాలి. మనం చూడండి ఇవి ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో. కొద్దిసేపు ఇలా వాటర్లో ఒక 5 నిమిషాలు ఇలా వదిలేస్తే ఇవి మనకి కొంచెం మెత్తబడతాయి. చూసారు కదా మనకి ఇవి ఎలా నానిపోయాయో. మనకి ఇవైతే కొంచెం ఈ వాటర్ అనేది రాకుండా ఇలా పిండేసి, వాటర్ అనేది ఏమీ లేకుండా ఇలా కొంచెం గట్టిగా అయితే మనం పిండుకోవాలా. చూసారు కదా మనకైతే పిండిన తర్వాత అయితే ఎలా ఉన్నాయో. ఇలా మెత్తగా కొంచెం చాలా బాగున్నాయి. ఇలా అయితే పిండుకొని ఇలా పెట్టుకోవాలి మనము. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి మనం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ అయితే మరి ఎక్కువ కూడా పట్టదు మనకైతే. మనకైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కలిపి వేసుకుంటున్నాను. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 2-3 ఎండుమిర్చి కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కొన్ని, నేనైతే ముందుగానే కోసి పెట్టుకున్నాను. ఇవైతే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలా. అలాగే ఒక చిన్న సైజ్ అంతా టమాటా చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను నేనైతే. మీకు ఇష్టం ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోవట్లేదు, నా దగ్గర లేదు కాబట్టి. ఇది కూడా కొంచెం అంతా ఫ్రై అవ్వనివ్వాలా.
చూసారు కదా, మనకి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. కొంచెం అంత పసుపు వేసుకుంటున్నాను. అలాగే మనకి టేస్ట్కి సరిపడినంత అయితే సాల్ట్, ఒక 2 రెమ్మలంటే మనకి కరివేపాకు, అలాగే లైట్గా కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, సరిపోతుంది. కానీ మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం అంతా కారం వేసుకుంటున్నాను. అలాగే నాకు చూపించాను కదా ఎగ్స్ అయితే ఇలా పగలగొట్టి వేసుకుంటున్నాను. మనకైతే ఎగ్ కూడా ఇలా మనకి వచ్చేసింది, అంటే ఉడికిపోయింది అన్నమాట. మనం ముందుగానే నానబెట్టుకున్న మరమరాలు అయితే ఉన్నాయి కదా, అవైతే వీటిలో వేసి కలుపుకోవాలి. ఇక మనము మరీ ఎక్కువసేపు కూడా వాటర్లో నానబెట్టొద్దు, మనకి సరిపడినంత నానబెట్టుకోవాలా. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇదైతే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మనకి టిఫిన్ పిండి సడన్గా లేకపోయినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా సరే ఇలా స్నాక్స్ చేసి అయితే పెట్టచ్చు. మనం బయట ఫుడ్ తీసుకొచ్చుకొని తిని పిల్లలకి పెట్టే వాటికంటే ఇలా మరమరాలు ఒక కప్పు ఉన్నా సరిపోతుంది. చాలా ఇష్టపడతారు కూడా. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే నేను పప్పుల పొడి వేసుకుంటున్నాను. ఇది పల్లీలు, ఎండుమిరపకాయలు లైట్గా వేయించేసి మిక్సీ జార్లో వేసి పట్టుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసాను. ఈ ఉగ్గానీలో అయితే ఈ పప్పుల పొడి వేస్తేనే చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పుల పొడి అయితే నేను ఒక 3 చెంచాలు అయితే వేసుకున్నాను. మనకి ఇదైతే క్రిస్పీగా ఉంటేనే చాలా బాగుంటుంది. తెలుసు కదా, పల్లీలు, కొంచెం అంత వెండు కొబ్బరి, అలాగే ఎండుమిరపకాయలు ఒక 4-5 ఇవి వేయించి అస్సలు ఆయిల్ వేయకుండా వేయించేసి అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నేనైతే నా దగ్గర ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ పొడి అయితే నాకైతే. ఫైనల్గా అయితే మనకి ఎగ్ ఉగ్గాని రెడీ అయిపోయింది. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఫైనలీ మనకైతే ఎగ్ ఉగ్గాని రెడీ అయిపోయింది. ఎగ్ తినని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. మామూలుగా మనకి టమాటా వేస్ట్ చేసుకోవచ్చు, క్యారెట్, ఇంక చాలా ఐటమ్స్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్నైతే మనం ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఎగ్ ఉగ్గాని అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒక చెక్క నిమ్మరసం అంతా వేసుకొని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు ఇక మీరు మర్చిపోలేరు కూడా ఈ ఎగ్ ఉగ్గాని. మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా అంటే చాలా ఇష్టపడతారు కూడా. టిఫిన్కి ఏ పిండి నానబెట్టలేదు అని టెన్షన్ పడకుండా మరమరాలు ఒక కప్పు ఉంటే సరిపోతుందండి. చాలా చాలా హెల్దీ టేస్టీ ఫుడ్ అండి ఇది. బయట ఫుడ్ తీసుకొచ్చి పిల్లలు
కి పెట్టే కంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.